హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓ బేబీ ఫన్గా ఈరోజు బిగ్ బాస్ గురించి మనం మాట్లాడేసుకుందాము. ఈరోజు రెండు ప్రోమోలు అదిరిపోయినాయి కదా. మళ్ళీ ఆదిత్య గారిని మనం స్టేజ్ మీద నేనైతే చూస్తాననుకోలేదు. మళ్ళీ సర్ప్రైజ్గా తీసుకొచ్చారు ఆ, ఆదిత్య ఓం గారిని. ఆయన చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. ఇన్ని రోజులు మనం హౌస్లో ఆయన్ని ఆ, ఒక మన సొంత మనిషిలాగా ఆయన మంచి ఇంప్రెషన్తోనే బయటకు వెళ్తున్నాడు. ఎటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఆయన మీద లేదు. ఆయన వయసుకు తగ్గట్టుగా ఆయన గేమ్ కొంచెము ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎటువంటి కంటెంట్ ఇవ్వలేకపోయాడు, సైలెంట్గా ఉన్నాడు. థర్డ్ వీక్ నుంచి ఆయన జుమ్ అని ఆయన రాకెట్ లేచింది, కానీ అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఫస్ట్ ఉన్న ఇంప్రెషనే అందరి జనాలకి అలాగే ఉండిపోయింది. ఆయన 2-3 డేస్ నుంచి బాగా ఆడారు లాస్ట్ వీక్లో. కానీ ఏం చేద్దాం, అంతే, టైం అట్లా ఏం చెప్పలేము. కానీ మొత్తానికి మిడ్ వీక్లో మన ఆదిత్య ఓంకర్ వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇప్పుడు నైనికా గారు ఎలిమినేట్ అయిపోయారని బయట మంచి టాక్ వినిపిస్తుంది. తను కూడా ఫస్ట్ వీక్లో సూపర్గా ఆడింది, కానీ తర్వాత నుంచి ఏమైందో ఏమో కానీ డల్ డౌన్ గ్రాఫ్ అంతా పడిపోతూ వచ్చింది. మేబీ తనకి వాళ్ళ మమ్మీని ఏమైనా మిస్ అవుతుందేమో. కానీ మొన్న మాత్రం ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేయాలి అన్న టైంలో ఆమె నేను వెళ్ళను హౌస్ విడిచి అని చెప్పి విష్ణు బ్రాండ్ పట్టుకొని కూడా ఏడవడం జరిగింది. అప్పుడు మనందరికి కూడా బాధ అనిపించింది. కానీ ఆకులు పట్టుకొని చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టుగా అయిపోయింది నైనిక పరిస్థితి. ఫస్ట్ నుంచే గేమ్ మీద ఫోకస్ పెట్టి మంచి మెచ్యూర్డ్గా ఆడుంటే బాగుండేది అనిపించింది. అందరితో మంచిగా ఉండడం వల్లే ఇటన్నా లేదు అటన్నా లేదు, రెండు సైడ్లు రెండు పడవల మీద కాలేసినట్టుగా అందరితో మంచిగా ఉండడం, మంచిగా చేయడం వల్లే తన గేమ్ పడిపోయింది స్ట్రాటజీ అనుకుంటున్నాను నేను. పైగా తనది మెచ్యూర్డ్ లేదు మైండ్, చిన్నపిల్ల తత్వం, కాబట్టి తను ఎలిమినేట్ అయిపోతుంది. చాలా టైం ఇచ్చాడు బిగ్ బాస్ కూడా, 2-3 వారాలు ఇచ్చారు. అప్పుడు కూడా తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటుందేమో అని. అయినా కూడా జనాలు ఆఫర్ ఇచ్చారు గేమ్ ఇంప్రూవ్ చేసుకోమని, అయినా కూడా తను ఇంప్రూవ్ చేసుకోలేకపోయింది. ఈరోజు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది నైనిక. ఇంకా ఈరోజు ప్రోమోలో మణికంఠన్ అందరూ టార్గెట్ చేసి అదే అందరి ముందు బాగానే నటిస్తూ ఉంటున్నట్టు, వెనకేమో ఇలా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందరితో మంచిగానే ఉండి ఆయనకు ఒక్కడికి ఫీలింగ్స్ ఉండి ఆయనే ఎంతసేపటికి సెల్ఫిష్గా ఆడుతున్నాడు అన్నట్టుగా ఆయన మెల్లో బోర్డులు వేయడం చాలామంది గమనించాము. హౌస్ మేట్స్ ఒకటి గమనించట్లేదు, ఎంత మణికంఠని డౌన్ చేద్దామని చూస్తే ఆయన అంత హైప్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. మణికంఠ కూడా ఆయనలో కూడా రాంగ్ ఉన్నాయి, కానీ అవి జనాలకి అంత రాంగ్గా కన్వే అవ్వట్లేదు. మనుషులు అన్నాక తప్పు చేస్తారు కదా అన్న ఫీలింగ్లోనే మనకు అందరికి కనిపిస్తున్నాయి అవన్నీ. ఇంకైతే కొంచెము అదే వాళ్ళ భార్య ఈరోజు నిన్న ఫుడ్ పంపించిన తర్వాత నుంచి తను హ్యాపీగానే ఉన్నాడు. ఒక పక్క మెసేజ్ తను చదవలేకపోయాడు, ఏం పంపించింది అని బాధలో కూడా ఉన్నాడని అనిపించింది. అందుకనే బిగ్ బాస్లో ఈరోజు నాగ్ సారు రూమ్లో పిలిపించి ఎంత ఏడవాలనుకుంటున్నాను అంత ఏడ్ చేసాయి, తర్వాత నుంచి ఇంకేడవబాకు అని టిష్యూ పేపర్ ఇచ్చి ఓదార్చడం గమనించాము. నాకైతే అక్కడ నవ్వొచ్చింది. అక్కడ ఏమన్నా రివీల్ చేస్తారా ఈరోజు షోలో మనం గమనించాలి. నాకైతే నాగమణి కంట మంచోడు, గేమ్ స్ట్రాటజీలు కూడా ఉన్నాయి, బాగా ఆడతాడు. కొంచెము ఈ ఏడవడము, ఈ తన మీద ఈ జాలి చూపించాలి, నేనే ఇంట్లో నాకే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మీకు ఎవరికి లేవు అన్నట్టుగా కాకుండా తను ఇక నుంచి అందరితో మంచిగా ఆడుతూ వెళ్ళినట్లయితే టాప్ 5కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. నాకైతే ఏదో ఒక మూల నాకు మణికంఠ అంటే ఇష్టం. ఇష్టం అంటే ఒక కంటెస్టెంట్గా ఫస్ట్ నుంచి మంచి కంటెంట్ ఇచ్చుకుంటా, తనని మార్చుకుంటా, తన బిహేవియర్ మార్చుకుంటా, తన గేమ్ స్ట్రాటజీలు మార్చుకుంటా, డ్యాన్స్లు వేయడం కానీ, యాక్టింగ్ కానీ, జ్యోతిష్యం చెప్పడం కానీ చాలా బాగా అనిపించింది. తను లాస్ట్ వరకు ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇలాగే ఉంటేనే మళ్ళా ఏడుపులు ఇచ్చి నాకు కొంచెం కోల్డ్ చేసింది, తప్పుగా అనుకోబాకండి ఎవరు, అందుకే అంత సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ముళ్ళు కోల్డ్ చేసి ముక్కులు 2 పట్టేసాయి, తప్పుగా అనుకోబాకండి. 2 days 3 daysలో తగ్గిపోతుంది, క్షమించండి. ఇంకా
నాగ్ సార్ కోసం ఈరోజు నాగ్ సార్ వచ్చి ఈరోజు అందరి గురించి ఏం చెప్తారు అని చెప్పి నాకైతే ఇది వైల్డ్ కార్డు గురించి కూడా చెప్పారు. ఇదే లాస్ట్ వైల్డ్ కార్డు అని చెప్పి, రేపటి నుంచి మీరు ఇదే లాస్ట్గా ఉంటారు, రేపటి నుంచి మీరు ఇలా ఉండరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పాటు కలిసి ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్పారు. నిజమే, మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూద్దాము. 8 మెంబర్స్ అంటున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను కదా వీడియోస్లో, నాకైతే ఒక ముక్క అవినాష్, హరితేజ తప్పితే మిగతా కంటెస్టెంట్స్, గౌతమ్ 2.0 ఆయన కూడా కొంచెం బెటర్. వీళ్ళిద్దరు అయితే నాకు చాలా ఇష్టం, హరితేజ, ముక్క అవినాష్. ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు, ఇతరులకి మంచి గట్టి పోటీ కూడా ఇవ్వగలరు. గేమ్స్ విషయంలో కూడా నాకు అనిపిస్తుంది. దేవరా మూవీలో కూడా సూపర్గా ఆమె మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఉన్న 10 నిమిషాలైనా సరే సూపర్గా యాక్ట్ చేసి తనకి మంచి క్యారెక్టరే ఇచ్చారని చెప్పాలి ఆ సినిమాలో. దేవరా మూవీ కూడా చాలా బాగుంది, మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా నేను షో అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకొక 15 మినిట్స్లో. నేను వెళ్ళి చూసి మళ్ళీ నాకు ఏ పాయింట్స్ నచ్చినాయి, ఏ పాయింట్స్ నచ్చలేదు అని మళ్ళీ మనం డిస్కషన్ చేసుకుందాం. అంతవరకు బాయ్.